రైతాంగాన్ని తొలకరి పలకరించింది. 3 నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు వరకు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 5వ తేదీ కల్లా రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా అరేబియా సముద్రం నుంచి పడమర గాలులు కేరళ వైపు బలంగా వీస్తూ ఉండడంతో రుతుపవనాల కదలికలో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్న కేరళ, లక్షద్వీప్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. గతేడాది ఎల్ నీనో కారణంగా కేరళలో జూన్ 8న ప్రవేశించిన రుతుపవనాలు 11న రాయలసీమ, దక్షిణ కోస్తా వరకు విస్తరించాయి. కానీ ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి రావడంతో తొలకరి పనులకు రైతులు శ్రీకారం చుడతారని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో శనివారం రాత్రి నుంచే కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నిన్న ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తొలకరి పలకరించింది. ఏపీలో 3 రోజుల ముందుగానే నైరుతి రావడంతో ఇప్పటికే రైతాంగం ఆనందంలో ఉంది. ఇప్పటికే వాళ్ళు పనులు మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2-3 రోజుల్లో కూడా కోస్తా కూడా రుతుపవనాలు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. వాతావరణ శాఖ ఏం చెప్తోందో. సో తొలకరైతే మొదలైపోయింది. నాయుడు, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? విజయ చంద్రిక, ఈ ఏడాది ఋతుపవనాలు అనుకున్న సమయానికన్నా చాలా ముందుగానే వచ్చాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 6వ తారీఖున ప్రవేశిస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ముందు భావించినప్పుడు కూడా అవి నిన్నే మనం చూసుకుంటే ఇటు రాయలసీమ జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ టచ్ అవడంతో పాటు నెల్లూరు వరకు కూడా విస్తరించింది. అటు బంగాళాఖాతంలో కూడా కొంత పాటు వరకు విస్తరించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం అనేది పూర్తి స్థాయిలో మారిపోయింది. నిన్న చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే చాలా చోట్ల రెయిన్స్ పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ పలు చోట్ల కూడా వర్షాలు కురిశాయి. దీని ప్రధానంగా ఏంటంటే దాదాపు 7 సెంటీమీటర్ల పైబడి కూడా వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు చాలా చోట్ల పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. సో దానికి తోడు మాన్సూన్ యాక్టివ్గా ఉండడంతో ఒకసారిగా రెయిన్స్ అనేవి పడ్డాయి. మొన్న ఏదైతే సైక్లోన్ పాస్ అయిందో ఆ సైక్లోన్ పాస్ అయిన తర్వాత ఉన్నటువంటి కండిషన్స్ కూడా ఇన్ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. ఇప్పుడు అరేబియన్ మహాసముద్రం కానీ, ఇటు మన బంగాళాఖాతంలో కానీ, ల్యాండ్ మీద కూడా పూర్తి స్థాయిలో విండ్ కానీ, ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడంతో ఒకసారిగా వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే గత ఏడాది ఎల్-నీనో ప్రభావం వలన కొంతవరకు ఇబ్బంది అయినప్పుడు కూడా సో ఈ ఏడాది మాత్రం మంచి రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెయిన్స్ కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాల వరకు పడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో నిన్న చాలా చోట్ల ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పడ్డాయి, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కొన్ని చోట్ల రెయిన్స్ పడినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల కృష్ణా ఈ ప్రాంతాల్లో పడ్డాయి. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్లౌడీనెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంతవరకు మాయిశ్చర్ ఉంటుంది, కొంత ఉక్కపోతు ఉండేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే మాత్రం కొంతవరకు రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు శ్రీకాకుళంలో కొన్ని చోట్ల ఇప్పుడు రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఇంటీరియర్ ఇప్పుడు ఏదో అల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో కొంత రెయిన్స్ పడుతున్నాయి. అయితే ఎక్కడైతే రెయిన్స్ పడుతున్నాయో ఆ ప్రాంతాల్లో కొంతవరకు బాగుంటుంది, కానీ వర్షాలు పడలేని చోట మాత్రం కొంత ఉక్కపోతు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్లౌడీనెస్ ఉంటుంది, సో దానికి తోడు మాయిశ్చర్ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ అనేది తగ్గినప్పుడు కూడా వీటి వల్ల కొంత ఉక్కపోత అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. వర్షాలు పడిన చోట అయితే బాగానే ఉంటుంది, లేని చోట మాత్రం కొంత ఉక్కపోత వాతావరణం అనేది
కొనసాగడానికి ఆస్కారం ఉంది. మరోవైపు మనం చూస్తే అటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఇప్పుడు రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. అయితే కేవలం ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే వాయువ్య భారతంలో మాత్రం ఎండల తీవ్రత అనేది కొంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా మాయిశ్చర్ కంటెంట్ కానీ మాన్సూన్ కానీ ఓన్లీ ఈస్టర్న్ పార్ట్లోనే రైట్ సైడ్ సదరన్ పార్ట్ ఈస్టర్న్ పార్ట్ వరకు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఏదైతే నార్త్ కావచ్చు లేకపోతే అలాగే మిగతా వాయువ్య భారతం కావచ్చు ఇక్కడ మాత్రం టెంపరేచర్స్ కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో టెంపరేచర్స్ అనేవి అబ్నార్మాలిటీ అంటే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు దాదాపు 40 నుంచి 41, 45 వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ టెంపరేచర్ దాదాపు 33, 34 మాత్రమే ఉంది. సో ఇవి టెంపరేచర్స్ అనేవి ఇంకా భారీగా పెరగడానికి అయితే ఆస్కారం లేదు, కొంతవరకు ఉపశమనం లభించింది. మరోవైపు రెయిన్స్ కూడా అనుకున్న సమయానికన్నా ముందు రావడం వల్ల రైతాంగానికి తీపి కబురుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తొలకరి జల్ వల్ల ఇప్పుడు పనులు చేసుకోవడానికి మధ్యలో ఏంటంటే ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు ఈ రోజు రేపు కొంత లైట్ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ ఎల్లుండి నుంచి చూసుకుంటే 5వ తారీఖు తర్వాత నుంచి 7వ తారీఖు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏదైతే మాన్సూన్ ప్రవేశించిందో 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్ట్స్ అలాగే తెలంగాణలో కొంత పార్ట్ ఉంటుంది. 4 నుంచి 5 రోజుల్లో మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో విస్తరించడానికి అనుకూలంగా ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు అంటే రెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గతంలో దాదాపుగా రెయిన్ డెఫిసిటీ అనేది ఉంది. ఈసారి ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా కూడా రైతులు ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.